ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. అనేక మంది బైబిల్ వాక్యం ప్రతిదినము క్రమంగా చదివేవారు ఉంటారు. అనేక మంది దైవజనులు ఇచ్చే వర్తమానాలు ఎంతో ఆశగా వినేవారుగా ఉంటారు. కొందరు అయితే లైవ్లు కూడా చూస్తారు చాలా ఓపికగా భక్తితో. అయితే అనేక మంది దేవుని వాక్యం చదవాలని ఉన్నా, ప్రతిదినము క్రమంగా దేవుని మాటలు బైబిల్ నుంచి వినాలని ఉన్నా ఆసక్తి ఉన్నప్పటికి కూడాను అనేక రకమైనటువంటి ఆటంకాలు, చదవలేని పరిస్థితులు. ఇలాంటి వారి కోసమే ప్రతిదినము బైబిల్ క్రమంగా చదవాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఈ దినము మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్య కుమారుడు రొట్టెల వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను అరచేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పెను. మరలా అపవాది మిగిల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాధారణ పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియాయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సోదరుడైన ఆంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదాయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదాయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ
దోనెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుసమూహములు ఆయనను వెంబడించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం చదివినప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మదేవుడే యేసుప్రభు వారిని ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డారు. ఎందుకని? అపవాది చేత శోధింపబడటానికి. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శోధించటానికి సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. తన బిడ్డలను దేవుడు పరీక్షల గుండా తీసుకువెళ్తాడు. ఎందుకని? విజయం ఇవ్వటానికి. ఇప్పుడు 10th క్లాస్లో పాస్ అయితేనే కదా, పరీక్ష రాసి పాస్ అయితేనే కదా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళగలిగేది. అలాగే ఆత్మదేవుడు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడినారు యేసుప్రభు వారు. ఇది దేవుడు అనుమతిస్తున్నారు. ఎందుకనంటే ఎక్కడెక్కడైతే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే దానియేలు శోధింపబడ్డారు, షడ్రకు మెషకు అబేద్నెగోలు శోధింపబడ్డారు, అబ్రహాము శోధించబడ్డారు. ఈ ప్రతి శోధనలోనూ కూడాను దేవుడు తన కృపను తోడుగా ఉంచారు. ఎక్కడైతే తన బిడ్డలు శోధింపబడ్డారో ఆ ప్రతి యోబు కూడా శోధింపబడ్డారు. ప్రతి శోధనలోనూ దేవుడికి వారికి గొప్ప జయమిచ్చి వారికి తోడుగా నిలిచారు. పరిశోధనకు అనుమతించారు. ఆ పరిశోధన నుంచి జయం కూడా దేవుడు ఇచ్చారు. దేవుడికి తెలుసు అనుకుంటా వీరు ఖచ్చితంగా ఈ శోధన నుంచి జయం పొందుతారనే వాళ్ళని ఆ పరీక్షలోనికి అనుమతించినట్టుగా అనిపిస్తుంది. నిజమేనండి, మన జీవితంలో కూడా అనేక మార్లు దేవుడు పరిశోధనలోకి అనుమతిస్తాడు. విశ్వాసులమైనటువంటి మనము ఓడిపోయే వారంగా ఉండక దేవుడే మనల్ని ఆ యొక్క పరిశోధనలో నుంచి జయమిచ్చేవాడని మనము విశ్వాసంతో ముందుకు సాగిపోవలసిన వారమే ఉన్నాము. అంతేగాని మన జీవితంలో వచ్చిన శోధనల నుండి మనం భయపడిపోయి మనము వెనుకంజ వేస్తూ భయపడిపోతూ దిగులు చెందుతూ మన విశ్వాసాన్ని మనం కోల్పోయినట్లయితే మన తండ్రి అయిన దేవునికి మహిమ రాదు. పేరుకి విశ్వాసంగా ఉంటాము కానీ ఆ విశ్వాసాన్ని మన జీవితంలో చూపించలేని వారంగా ఉంటామన్నమాట. మన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత శోధకుడు ఆయనను శోధిస్తున్నాడు. ఏమని? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలొగినట్లు ఆజ్ఞాపించమన్నారు.
సహజంగా ఎవరైనా ఉపవాసం ఉండిన తరువాత మొట్టమొదటిగా ఎవరైనా ఆకలితో ఉంటారా కాబట్టి ఈ విధముగా రొట్టెల ద్వారా శోధించడానికి సాతానుడు ముందుకొచ్చాడు. అప్పుడు ప్రభువైన దేవుడు అంటాడు, మనుష్యుడు రొట్టెల వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటారు. అవును కదా, దేవుని యొక్క వాక్యమే మనల్ని జీవింపచేసేది. అందుకోసమే మన పరిచర్య ప్రతిదినము దేవుని వాక్యమును క్రమముగా చదవాలని పరిచర్య ప్రారంభించడం జరిగింది. సో మనిషి బ్రతకాలి అంటే రొట్టెలు కాదండి, ఆహారం కాదు, దేవుడి నోట దేవుడి మాట సెలవిస్తేనే కానీ ఒకరు జీవింపలేరు. అదినియుగాక రెండవదిగా, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుమని దేవాలయ శిఖరానికి తీసుకెళ్ళి అంటారు. అంటాడు సాతాను, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదములకు రాయన తగలకుండా వారు వచ్చి నిన్ను చేతితో పట్టుకుంటారు అని మోసపు మాటలు పలుకుతున్నాడు సాతానుడు. అప్పుడు దేవుడు అంటాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అయితే మరలా మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకు తీసుకెళ్ళి మూడవసారిగా ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను చూపించి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడలా వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పారు. అప్పుడు యేసు అంటారు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నది కదా అంటారు. దేవుడు ప్రతిసారి ఇక్కడ సాతానుడు ఎంత చక్కగా బైబిల్ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని చెప్తూ మోసగిస్తున్నాడు చూడండి. దేవునే తండ్రి దేవుడాది దేవునే మోసగించడానికి ఇష్టపడ్డాడు ఇక్కడ సాతానుడు. నువ్వు ఇక్కడి నుంచి దూకితే దేవతలు వస్తారు, వారు నిన్నేమి వాళ్ళు ఎత్తుకుంటారు, నీకేమీ రాయగలగదు రాయన తగలదు అంటారు. లోకరాజ్యాలన్నింటినీ వాటి మహిమను చూపిస్తూ అవి నీకు ఇస్తాను అంటున్నారు. అసలు ఈ లోక సృష్టికర్త ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కదా. ఈ లోక రాజ్యములు ఈ లోకము సమస్తము ఆయనది. కానీ సాతానుడు అంటున్నాడు, ఇటు నేను ఇస్తాను అంటున్నాడు. సాతానుడు ఏం చేశాడు? ఈ లోక రాజ్యాలన్నింటినీ తను స్వాధీనం చేసేసుకున్నాడు. లోకంలోని ఉన్న సమస్తాన్ని మోసపుచ్చాడు. ఎలాగైతే ఆదాము అవ్వను మోసపుచ్చాడో, ఈ పండు మీరు తింటే మీరు దేవుని వలె అయిపోతారు అన్నారు. సమస్తము ఆయన ఆ విధముగా లోకాశలను ఇవన్నీ చూపిస్తూ మోసం చేస్తూ వచ్చాడు. మోసం చేస్తూ లోకంలో యోహాను సువార్తలో రాయబడినట్టు లోకాన్ని శరీరాశతోనూ నేత్రాశతోనూ జీవటంబంతోనూ ముంచేశారు. ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఈ లోకంను తన స్వాధీనం చేసుకున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన ఆదికాండంలోనే ఎప్పుడైతే ఆదాము అవ్వని మోసపరిచారో, దేవుడు ఇదిగో కన్యక గర్భమున కుమారుడు పుడతాడు, ఆయన సాతాను యొక్క తలను చితగొడతారు అని ఉంటుంది. సాతానుకు తెలుసు తండ్రి కుమారుడైన దేవుడిలో భూలోకానికి వస్తాడని తెలుసు, తన తలను చితగొడతాడని కూడా తెలుసు. కాబట్టే సాతానుడు ప్రతి విషయంలోనూ యేసుప్రభు గారు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు కూడాను హేరోదు ద్వారా కూడా చిన్నపిల్లలందరినీ చంపటానికి కారకుడయ్యాడు. ఎందుకని? ఈ ప్రభు అయిన యేసు ప్రభు వారే ఈ లోకంలో ఉంటే దేవుడు ఈ లోకం కోసము
ఈ ప్రజల కోసము వచ్చి ఆ శిలువ మీద మరణిస్తే ఈ తన యొక్క సాతాను తల చితకబడుతుందని తనకు తెలుసు. దేవుడు ఈ మానవాళి కోసమే ఆ శిలువలో రక్తాన్ని కారుస్తారు అని తెలుసు. తన కోసమే నరకాన్ని సిద్ధపరిచి ఉంచారని కూడా తనకు తెలుసు. కాబట్టి దేవుడు వచ్చినటువంటి ఆ గొప్ప కార్యాన్ని జరగకుండా సాతానుడు ఆపాలనే ఉద్దేశంతో సాతానుడు దేవునితో పోరాడుతూనే వస్తున్నాడు. పేతురుతో కూడా అంటారు, నేను ఇలా దేవుడు అంటారు, ఇలా నేను చనిపోబోతున్నాను అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ఇది దూరం అవుతుంది ప్రభువా, ఇలా జరగకూడదు అని అంటారు. 16వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనంలో 21 నుంచి చదువుకుంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమొగ్గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను సాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నామని పేతురుతో చెప్పాను. ఇక్కడ పేతురుని ఏం చేస్తున్నారు? సాతాన అని గద్దిస్తున్నారు. దేవునికి తెలుసు తన యొక్క రక్షణ ప్రణాళిక. అదే సర్వమానవాళి పాపముల నిమిత్తము ఈ భూలోకానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని పంపించారు. ఆ యొక్క రక్షణ ప్రణాళిక కుమారుడైన దేవుడు ఆ శిలువ మీద సర్వమానవాళి కోసం క్రయధనముగా తన శిలువలో మరణించటం, తద్వారా సర్వమానవాళిని దేవుడు రక్షించటం. ఇది రక్షణ ప్రణాళిక. ఈ ప్రణాళికను ఏ విధము చేతనైనా సాతానుడు అడ్డుకోవాలని ఉద్దేశించి దేవునిని శోధిస్తూనే వచ్చారు. ఈ రక్షణ ప్రణాళిక చేయటం సాతానుడికి ఇష్టం లేదు. ఎందుకంటే తన కోసము, తన అనుచరుల కోసము సిద్ధపరచున్నటువంటి ఆ గొప్ప నరకంలోనికి తోయబడతారని తనకు తెలుసు. ఒక దినమున రెండవ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రానై ఉన్నారు. అప్పుడు ఎందరైతే యేసు ప్రభు గారు దేవుడని నమ్ముతారో, ఎందరైతే ఈ రక్షణ ప్రణాళికను విశ్వసిస్తారో, దేవుని వైపు తిరుగుతారో, ఇక్కడ యేసుప్రభు గారు సువార్తను బోధించటం కూడా జరుగుతుంది. మారు మనసు పొందుడని సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి మనము కూడాను మారు మనసు పొంది యేసే నిజదేవుడని ఎరిగి, సాతానుడు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినను దేవుడు నమ్మలేదు. దేవుడు సాతాను మాటలను వినలేదు. దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్ వచనాల ద్వారా సాతాన్ని ఎదిరించాడు. మనము కూడా ఆ విధంగా మన జీవితంలో సాతానుడు మనల్ని శోధించే సమయాల్లో మనము కూడా దేవుని వల్లే సాతానుని ఎదిరించి విశ్వాసంతో మన జీవితాలను ముందుకు సాగిద్దాం. అదే కాకుండా 4వ అధ్యాయంలో దేవుడు ఒక 4 శిష్యులుగా ఏర్పరచుకొని వాళ్ళను వెంబడించమంటే వాళ్ళు వెంబడించారు. ఆ తరువాత అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసిన వారిగా ఉన్నారు ఆయా ప్రాంతాల్లో.
కాబట్టి మన ప్రభు అయిన దేవుడు నిజదేవుడని ఎరిగి మన కోసమే తన ప్రాణంను సిలువ మీద పెట్టి మనకు ఒక గొప్ప రక్షణ ఇచ్చిన ఈ దేవుణ్ణి మనం మన రక్షకుడిగా అంగీకరిద్దాం. మన నిత్య జీవనకు పాత్రలమవుదాం. మన విశ్వాస జీవితంలో మనకొచ్చే అనేక పరిశోధనల సమయాల్లో మనం విశ్వాసంతో ఎదిరించి గొప్ప జయమును మనం పొందుదాం. మన తండ్రి అయిన దేవుడు మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టరండి. మన పరీక్షలు దేవుడు అనుమతించాడంటే తప్పక ఆయన మనతో ఉంటారు. మనం పరీక్షల్లో విజయం సాధిస్తామంటేనే ఆయన మనకు పరిశోధనలు అనుమతిస్తారు. కాబట్టి మన విశ్వాసంతో విశ్వాస వీరులు మళ్ళీ ముందుకు సాగుదాం. ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయన, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభా, మీరు సాతానును ఎదిరించిన వారి వరే ఉన్నారు. అవును ప్రభా, మేము కూడా మా జీవితంలో ఎదురయ్యే నాయన శోధనలో సాతాన్ని ఎదిరిస్తూ ప్రభా తండ్రి, మీరు మా విశ్వాస జీవితంలో మాకిచ్చేటువంటి ఆ పరీక్షల్లో ఆ పరిశోధనలో మేము విజయం సాధించి విశ్వాసులముగా ముందుకు సాగటానికి సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను మేము నా తండ్రి, నా ప్రభా, మేము పొందుకొని మా జీవితంలో విజయం సాధించడానికి సహాయం చేయమని నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయము ధ్యానించడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎందరినో నాయన మీరు స్వస్థపరిచారు ప్రభా. అందును బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు కూడా ప్రభా, మీ అందు విశ్వాసం ఉంచిన వారి పట్ల మీరు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, ఎందరైతే నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారో స్వస్థపరచండి. చంటి బిడ్డలను నా తండ్రి, నా ప్రభా, చదువుకునే బిడ్డలను, చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, ఆయా సమస్యలు బట్టి మీ వైపు ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కనికరం చూపించమని నాయనా, ఈ యొక్క నా తండ్రి, నా ప్రభా పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క పరిచర్య ఆశీర్వాదకరంగా ఉందనుకుంటే అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ వందనాలు.